నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో అంకురా హాస్పిటల్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ నుంచి చీఫ్ సర్జన్ డాక్టర్ వివిఎస్ చంద్రశేఖరం సార్ మనతో పాటే స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఎక్కువగా వింటూ ఉంటున్నాము పీడియాట్రిక్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ గురించి. అసలు ఏ సందర్భాల్లో ఈ సర్జరీ అవసరం పడుతుంది, ఈ సర్జరీ చేసే విధానం ఏంటి, చేసిన తర్వాత పేరెంట్స్ నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ ఉండాలి, ఇవన్నిటి గురించి కూడా మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అమ్మా. సో డాక్టర్, ఫస్ట్లీ ఈ పీడియాట్రిక్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటి అసలు? సర్జరీ అనేది బాడీ లోపల ప్రవేశించి బాడీలో ఉన్న కొన్ని రోగాలని నయం చేసే విధానం. సో ఈ సర్జరీలో ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ పొట్ట కానీ ఛాతీ కానీ ఓపెన్ చేసి కావలసిన ఆ ప్రాబ్లం ఉన్న చోటికి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయడం. ఈ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అంటే మనం ఎక్కడైతే సర్జరీ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్కి ఓపెన్ చేయకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారా టెలిస్కోప్, కెమెరా, ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడికి పంపించి వాటి ద్వారా అదే ఆపరేషన్ని సమర్థవంతంగా చేయడం. సో చిన్న ఘాటు శస్త్రచికిత్స అని చెప్పచ్చు తెలుగులో ఇది. ఓకే, అంటే ఏ సిచ్యువేషన్స్లో ఈ చికిత్స అనేది అవసరం అవుతుంది, ఈ సర్జరీ? మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అనేది పిల్లల్లో ఈ రోజున ఆపరేషన్ అవసరమయ్యే సర్జికల్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో ఒక 80 to 90% కేసెస్ మనం అన్ని మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ద్వారా చేయగలుగుతున్నాం. ఓకే. ఒక 10% or 20% కేసెస్ మాత్రమే ఓపెన్ సర్జరీ అవసరం. అంటే బెస్ట్ సెంటర్స్లో చెప్తున్నాను, బాగా ఎక్స్పర్ట్ ఉన్న సెంటర్స్లో. మా సెంటర్ తీసుకుంటే అంకురాలో 80 to 90% మేము ఓపెన్ సర్జరీ చాలా తక్కువ చేస్తాం. 80 to 90% కేసెస్లో మేము మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీయే చేస్తాం. అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. అంటే లాప్రోస్కోపీ అంటే ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే పొట్టలో ఆపరేషన్ చేయడం, మినిమల్లీ ఇన్వేసివ్ పొట్టలో చేయడం. అదే ఛాతీలో చేస్తే థొరకోస్కోపీ అంటాం. అదే యూరినరీ బ్లాడర్ లోపల సర్జరీ చేస్తాం ఒక్కొక్కసారి, ఇదే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ, దాన్ని వెసైకోస్కోపీ అంటాం. అట్లా ఎక్కడ ఏ భాగంలో ఆపరేషన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి పేరు కొంచెం మారుతుంది, కానీ ఓవరాల్గా చిన్న ఘాటు శస్త్రచికిత్స అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మేము డీల్ చేసే ఆపరేషన్లు మెయిన్గా 3 రకాలు ఉంటాయి. ఒకటి పేగులకి, లివర్కి, స్ప్లీన్ వాటికి సంబంధించిన ఆపరేషన్లు. 2 యూరినరీ ట్రాక్ట్కి సంబంధించిన ఆపరేషన్లు, పీడియాట్రిక్ యూరాలజీ అంటాం. అంటే కిడ్నీస్, బ్లాడర్, యూరినరీ బ్లాడర్ అంటే మూత్రపిండాలు, మూత్రాశయం వాటితోటి. 3 థొరాసిక్ సర్జరీ అంటే ఛాతీ లోపల. హార్ట్ మేము చెయ్యము, హార్ట్ సర్జన్స్ వేరే ఉంటారు. హార్ట్ కాకుండా లంగ్స్ కానీ మన అన్నవాహిక కానీ వీటితోటి ముడిపడి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి చేసే సర్జరీ. అయితే డయాఫ్రమ్ కానీ, డయాఫ్రమ్ అనే ఒక పొర ఉంటుంది ఛాతీకి పొట్టకి మధ్యలో సపరేట్ చేస్తూ, ఆ పొరలకి ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లల్లో. సో ఈ 3 రకాల అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్, పీడియాట్రిక్ యూరాలజీ అండ్ పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ 3 రకాల ఆపరేషన్లు కూడా మేము మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ద్వారా మనం చేయగలుగుతున్నాం ఇప్పుడు. ఓకే. అంటే డాక్టర్, నార్మల్గా పిల్లలు ఆడుకుంటూ కింద పడి ఏదైనా చిన్న స్క్రాచ్ అయిన వాళ్ళకి పేరెంట్స్ ఎంత బాధపడతారో మనకు తెలిసిందే. సో అలాంటిది ఇటువంటి ఏమైనా సర్జరీస్ అవసరం అయినప్పుడు ఆపరేషన్ అంటే ఇట్లా మీరు ఇందాక చెప్పినట్లు ట్రెడిషనల్ పద్ధతుల్లో ఇట్లా కట్ చేయటం, ఆ భాగం అంత పెద్ద కట్స్ అవి ఉండి అవి ఎప్పటికీ క్యూర్ అవుతాయి అని చెప్పి చాలా సఫర్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఇది నిజంగా చాలా అద్భుతంలా అనిపిస్తుంది నాకైతే. సో ఎటువంటి బెనిఫిట్స్ చూడొచ్చు సార్ దీంతో పాటుగా? నిజంగా ఇది ఒక వరం అని చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు అదే ఆపరేషన్, ఇప్పుడు చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే ఆపరేషన్ పూర్తిగా చేయలేమో, సగం. నన్ను కొంతమంది అడిగేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు అడగట్లేదు అనుకోండి. నేను గత 25 ఏళ్ళుగా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేస్తున్నాను పిల్లల్లో. సో అప్పట్లో అడిగేవాళ్ళు, సార్ అపెండిక్స్ పూర్తిగా తీస్తారా, సగమే తీస్తారా దీని ద్వారా అని చెప్పి. అంటే అపోహ అన్నమాట అది. సో దీనిలో ఉన్న ఈ ఆపరేషన్లో అంటే ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామో అదే చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ స్టూడియోలోకి మనం రావాలంటే తలుపు తీసుకుని రావచ్చు, బుల్డోజర్తో గోడ బదలగొట్టుకు కూడా రావచ్చు. ట్రూ. yes sir. సో డోర్ తీసి రావడం అంటే సింపుల్. డోర్ కూడా కాదు, చిన్న కంత తీసుకుని లోపలికి రావచ్చు. అది మినిమల్లీ ఇన్వేసివ్. బుల్డోజర్తో గోడ బద్దలు కొట్టుకుని రావడం ఓపెన్ సర్జరీ. నేను ఓపెన్ సర్జరీని తప్పు పట్టట్లేదమ్మా. మేమందరము ట్రైన్ అయినప్పుడు, నేను ఢిల్లీలో ఎయిమ్స్లో ట్రైన్ అయినప్పుడు ఓపెన్ సర్జరీలోనే ట్రైన్ అయ్యాం మేమందరం. కాకపోతే ఒకసారి మనము దీని నుంచి ఇప్పుడు ఎలాగైతే సెల్ ఫోన్స్, బెటర్ ఫోన్స్ వచ్చి బెటర్ టెక్నాలజీ వస్తుందో, మెడికల్ ఫీల్డ్లో కూడా బెటర్ టెక్నాలజీ వస్తుంది.
అసలు సర్జరీ బయట నుంచి వచ్చేది ఏం లేదు. సుశ్రుతికి మించిన సర్జన్ ప్రపంచంలో ఎవరూ లేరు. అవును. మనదే సర్జరీ అనేది. దీని సో బట్ అఫ్ కోర్స్ అది మరుగున పడిపోయింది కాబట్టి మళ్ళీ బయటకు వస్తుంది. సో ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ ద్వారా మనము ఒకటి అంటే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం స్కార్ బెనిఫిట్ ఉంటుంది అనుకుంటారు, గీత అంటే ఘాటు ఉండకుండా బెనిఫిట్ అనుకుంటారు. అది లాస్ట్ బెనిఫిట్ కింద చెప్తాం మేము. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే లెస్ టిష్యూ ట్రామా, అంటే మనం అనవసరమైన టిష్యూస్ని ముట్టుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము కామన్గా పిల్లల్లో కిడ్నీ ఆపరేషన్ చేస్తాము, పైలోప్లాస్టీ అంటాం. 1 month 2 months 3 months బేబీస్లో కూడా మేము ఇది లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం, పొట్ట కొయ్యకుండా. సో ఈ పైలోప్లాస్టీ ఆపరేషన్ అంటే ఏమిటంటే కిడ్నీ నుంచి మూత్రపిండం నుంచి ఒక నాళం ఉంటుంది, యూరేటర్ అని. ఆ నాళము బ్లాడర్లోకి యూరిన్ తీసుకెళ్తూ ఉంటుంది. సో ఆ నాళం ద్వారా కిడ్నీలో యూరిన్ తయారై నాళం ద్వారా బ్లాడర్లోకి వస్తుంది. ఈ కిడ్నీకి ఆ యూరెటర్కి మధ్య జంక్షన్, దాన్ని పెల్వి యూరెటరిక్ జంక్షన్ అంటాం, పియూజే అంటాం. ఆ పియూజే దగ్గర అబ్స్ట్రక్షన్, అంటే పుట్టుకతోటి అక్కడ ఒక ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకోండి. మేము పీడియాట్రిక్ సర్జన్స్గా మేము చాలా వరకు మేము చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కరెక్షన్. సో అక్కడ అంటే ఆ జంక్షన్లో కొంత నేరో అవుతుంది, సన్నబడుతుంది. ఆ సన్నబడడం వల్ల ఏమవుతుందంటే యూరిన్ కిడ్నీలో ఆగిపోయి, కిడ్నీ వాచిపోయి, కిడ్నీ మీద ప్రెషర్ పడి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడం మొదలుపెడుతుంది. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పొట్టలో ఉండగానే మనం అల్ట్రాసౌండ్ చేస్తున్నాం కాబట్టి స్కానింగ్లో తెలిసిపోతుంది కిడ్నీలో వాపు ఉంది బేబీకి అని చెప్పి. అఫ్ కోర్స్ ఇలా కిడ్నీ వాపు బేబీస్లో, పుట్టకముందు బేబీస్లో ఉన్నప్పుడు వాటిల్లో 80% 90% వాటర్ తగ్గిపోయేవి, అన్నిటికీ సర్జరీ అవసరం లేదు. బట్ కొంతమందికి మటుకు అది అబ్స్ట్రక్షన్ వల్ల వచ్చి పుట్టిన తర్వాత వాపు పెరుగుతూ కిడ్నీ డ్యామేజ్కి కారణమవుతుంది. వాళ్ళకి మనం అర్లీగా రికగ్నైజ్ చేసి సర్జరీ చేస్తాం. ఇప్పుడు ఈ పైలోప్లాస్టీలో కిడ్నీ వెనక భాగంలో ఉంటుంది మనకి. సో మనం ఓపెన్ సర్జరీలో, ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీలో మన ఇక్కడ మనం ఆపరేషన్ చేయాల్సిన పార్ట్ ఎంత చిన్న పార్ట్, ఇట్స్ ఎ వెరీ స్మాల్ పార్ట్. ఆ పార్ట్ని అప్రోచ్ అవ్వడానికి మనం పొట్టంతా కోసి ఈ మజిల్స్ అన్నీ ఓపెన్ చేసి కిడ్నీ పైన పేగులు ఉంటాయి, పేగుల్ని ఒత్తిగించి పక్కకి కిడ్నీ మీదకి వెళ్ళి, కిడ్నీలో దగ్గరికి వెళ్ళి ఈ ఆపరేషన్ చేసి మళ్ళీ అన్నీ సర్ది మళ్ళీ అన్నీ కుట్టి బయటకు. ఇది ఓపెన్ సర్జరీ, ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ. మనం ఇదే ఆపరేషన్ లాప్రోస్కోపీలో చేస్తే 3 చిన్న హోల్స్ ద్వారా, బొడ్డు దగ్గర 5 mm to 6 mm హోల్ ఉంటుంది, టెలిస్కోప్ పెడతాము. బొడ్డు పైన కింద కూడా 3.5 mm హోల్స్ అంతే. దానిలో నుంచి మనకి టెలిస్కోప్ పెట్టి కెమెరా పెట్టి స్క్రీన్లో చూస్తూ సో బేసికలీ అనవసరమైన టిష్యూ ట్రామా ఉండదు. అది ఒకటి. 2, మనకి ఈ కెమెరా పెట్టినందువల్ల మనకి లోపల ఉండే ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తాయి. సో మ్యాగ్నిఫికేషన్ అంటే భూతద్దంలో పెట్టి, ఇప్పుడు బియ్యపు గింజ మీద తాజ్మహల్ గీయాలి, భూతద్దం లేకుండా గీయగలరా? అది గీసిన తర్వాత మనం చూడాలన్నా భూతద్దం కావాలి. అలాగే మనం చిన్న బేబీస్లో, ఎస్పెషల్లీ చిన్న బేబీస్లో చిన్న 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 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ యూరెటర్ 1 mm 1.5 mm డయామీటర్ ఉంటుంది ఆ పైప్కి. నా కళ్ళతో చూసి నేను మ్యాగ్నిఫికేషన్ పెట్టుకున్నా కానీ ఒక 3 times మ్యాగ్నిఫికేషన్ అవుతుంది అనుకోండి. వేరాజ్ లాప్రోస్కోపీలో మనం జూమ్ చేసే కొద్దీ అది 8 times 10 times మ్యాగ్నిఫికేషన్ అవుతుంది. సో ఆపరేషన్ చేయటంలో ఇంకా ఆ నాణ్యత పెరుగుతుంది. ఎందుకంటే మనం బెటర్, యూ కెన్ సీ బెటర్, సో యూ కెన్ డూ బెటర్. ఇది ఒక గ్రేట్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అంటే ఓపెన్ సర్జరీలో 10 అనుకోండి, పెయిన్ స్కేల్ 0 to 10 తీసుకుంటే ఓపెన్ సర్జరీలో 10 అంటే ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో 1 ఉంటుంది. అంటే 90% ఆఫ్ ద పెయిన్ పోతుంది. అంటే మనం యాక్చువల్గా చేసే సర్జరీ వల్ల పెయిన్ ఉండదు. అవును, పొట్ట కోసి ఈ మజిల్స్ అన్ని కట్ చేయడం వల్ల పెయిన్ ఉంటుంది. సో ఇది మనం అది అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి 90% ఆఫ్ ద పెయిన్ ఈజ్ గాన్. సో మినిమల్ పెయిన్ మేనేజ్మెంట్. మేము యాక్చువల్గా చిన్నపిల్లలకి ఓన్లీ పారాసిటమాల్ ఇస్తాం పెయిన్ రిలీఫ్గా సర్జరీ తర్వాత. వాళ్ళకి ఒకప్పుడు మేజర్ ఇంజక్షన్లు మందులు ఇచ్చేవాళ్ళం ఓపెన్ సర్జరీ చేసే రోజుల్లో, ఇప్పుడు మానేసాం. వి జస్ట్ గివ్ పారాసిటమాల్ ఫర్ పెయిన్ రిలీఫ్, ఓన్లీ పారాసిటమాల్. మన క్రోసిన్ అంటాము, వేరియస్ కంపెనీస్ మందులు ఉన్నాయనుకోండి, అంతే, అది సరిపోతుంది వాళ్ళ పెయిన్ రిలీఫ్కి. అంత మినిమల్ పెయిన్. ఎస్. ఇంకొకటి ఏమిటంటే మనం టిష్యూస్ ఎంత కట్ చేసి ఎంత డ్యామేజ్ చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అంత ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీ లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా స్కిన్ అనేది ఒక ఇంపార్టెంట్
లేయర్, ప్రొటెక్టివ్ లేయర్. మనం ఇది ఎంత కట్ చేసి, మజిల్స్ ఎంత కట్ చేస్తే అంత ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. లాప్రోస్కోపీలో ఆ ఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే మనం చిన్న చిన్న హోల్సే చేస్తున్నాం, మన బాడీ డిఫెన్స్ సిస్టమ్స్ని ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. సో ఇవన్నీ కూడా, సో పెయిన్ తక్కువ ఉండడం వల్ల మనం తొందరగా ఫీడింగ్ ఇచ్చి బేబీని తొందరగా డిశ్చార్జ్ చేయొచ్చు. సో పేరెంట్స్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ సెలవులు పెట్టక్కర్లేదు, తొందరగా డిశ్చార్జ్ చేయొచ్చు. సో ఈ పైలోప్లాస్టీ తర్వాత మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు 1 వీక్ ఉంచుకునేవాళ్ళం బేబీస్ని హాస్పిటల్లో. ఇప్పుడు 48 అవర్స్లో డిశ్చార్జ్ చేస్తున్నాం. ఈరోజు చేస్తే ఎల్లుండి బేబీ ఇంటికి వెళ్ళిపోతుంది. సో లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద స్కార్. ఇప్పుడు పొట్ట మీద ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కార్ ఇచ్చామనుకోండి ఒక చైల్డ్కి, చిన్న బేబీలో స్కార్ చిన్నగానే ఉంటుంది, పెద్ద అయ్యే కొద్ది స్కార్ కూడా పెరుగుతుంది. పెరిగి చుట్టూ ఉన్న మజిల్ దాన్ని లాగి పక్కన అవుతుంది స్కార్, అంటే ఇట్లా లోపలికి లాగినట్టుగా ఇట్లా గుంటలా పడుతుంది. సో వాళ్ళు రేపు పొద్దున్న బయటికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లాడు రేపు పొద్దున్న స్విమ్మింగ్ చేయాలి, ఇక్కడ స్కార్ కనపడుతూ ఉంటుంది వెన్ ఎక్స్పోజ్ చేస్తే ఆ పార్ట్ని. సో ఇవన్నీ కూడా లాప్రోస్కోపీలో మనం అవాయిడ్ చేయొచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉన్న మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అనేది మనం డిస్కస్. అండ్ డాక్టర్, ఇందాక డిస్కస్ చేస్తూ మనం కిడ్నీకి సంబంధించి ఎటువంటి ఆపరేషన్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేస్తారో చెప్పారు. ఇక ఏ భాగాల్లో మీరు చేస్తారు డాక్టర్ సర్జరీస్? సో ఇప్పుడు అంటే నా ప్రాక్టీస్ అబౌట్ 75% ఈజ్ పీడియాట్రిక్ యూరాలజీ. సో దాంట్లో తీసుకుంటే ఈ కిడ్నీ ఆపరేషన్, ఒక్కొక్కసారి చెడిపోయిన కిడ్నీతో పుడతారు కొంతమంది పిల్లలు, లేదా పుట్టాక ఇన్ఫెక్షన్ వల్ల చెడిపోతుంది. అలా చెడిపోయి పూర్తిగా చెడిపోయిన కిడ్నీని బాడీలో వదిలేయటం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ప్లస్ ఒక్కొక్కసారి చిన్న పిల్లల్లో కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు కిడ్నీ రిమూవల్, నెఫ్రెక్టమీ అంటాం, అది కూడా మినిమల్లీ ఇన్వేజివ్ ద్వారా చేస్తాం. ఇంకొక కామన్ ఆపరేషన్ మేము చేసేది మినిమల్లీ ఇన్వేజివ్ ఏంటంటే, కొంతమంది పిల్లలకి ఈ బ్లాడర్ నుంచి యూరిన్ రివర్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని VUR అంటారు. అంటే బ్లాడర్ నుంచి యూరిన్ రివర్స్లో కిడ్నీలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. సో అది ఆపడానికి రీఇంప్లాంటేషన్ అనే ఆపరేషన్ కూడా మేము మినిమల్లీ ఇన్వేజివ్ ద్వారా చేస్తాం. సో యూరలాజికల్ సిస్టమ్ ఇంకా రకరకాలు చేస్తాం. అది కాకుండా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో తీసుకుంటే మీకు అపెండిసైటిస్ దగ్గర నుంచి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే అది రిమూవల్ దగ్గర నుంచి, స్టమక్, చిన్న పేగులు, పెద్ద పేగులు తాలూకు వేరియస్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా మినిమల్లీ ఇన్వేజివ్గా చేస్తాము. ఇది కాకుండా కొంతమంది పిల్లలకి పుట్టుకతోటి ఈ టెస్టిస్ అంటే వృషణము 1 కానీ 2 కానీ కిందకి రాకుండా అవి పొట్టలో ఉండిపోతాయి. వాళ్ళకి పొట్టలో ఉన్న దాన్ని ఎక్కడుందో కనుక్కుని దాన్ని కిందకి తీసుకురావడానికి కూడా మళ్ళీ లాప్రోస్కోపీ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఇది పక్కన పెడితే చెస్ట్లోకి వస్తే, థొరాసిక్ సర్జరీకి వస్తే లంగ్స్, కొంతమంది పిల్లలు పుట్టుకతోటే లంగ్స్లో చెడిపోయిన లంగ్స్లో ఒక భాగం చెడిపోయి ఉంటుంది. సో దాన్ని మనము థొరకోస్కోపీ ద్వారా లొబెక్టమీ అంటాం, అంటే చాలా కాంప్లికేటెడ్ సర్జరీ ఇది, బట్ ఇది కూడా మనము థొరకోస్కోపీ ద్వారా చేయగలుగుతున్నాము. అస్సలు ఛాతీ కోత లేకుండా 3-4 చిన్న హోల్స్ ద్వారా ఆ చెడిపోయిన భాగాన్ని సెపరేట్ చేసి బయటికి తీసేస్తాము. వేరేది డయాఫ్రమాటిక్ డిఫెక్ట్స్, అవి కూడా లాప్రోస్కోపీ ద్వారా చేయగలుగుతున్నాము. సో అంటే ఇంకొకటి, ఛాతీలో కొంతమందికి ఎంపైమా అంటారు, అంటే పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చి ఛాతీలో చీము చేరుతుంది. ఆ చీముని బయటికి తీయడానికి అప్పుడు పెద్దగా ఛాతీ ఓపెన్ చేసి ఆ చీము బయటికి తీసేవాళ్ళం. ఇప్పుడు వ్యాట్స్ అని మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ ద్వారా ఆ చీమంతా బయటికి తీస్తున్నాం. సో అన్ని ప్రొసీజర్స్ కూడా, ఇవన్నీ కూడా మనము చాలా సక్సెస్ఫుల్గా, చాలా సేఫ్గా మనము మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ ద్వారా చేయగలుగుతున్నాం. ఓకే, ఇప్పుడే మీరు చెప్తున్నారు చాలా సేఫ్ అని చెప్పి, బట్ చాలామంది పేరెంట్స్కి కూడా ఒక డౌట్ ఉంటుంది సార్, ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయేమో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని చెప్పి. సో దాని గురించి సార్, ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఓపెన్ సర్జరీలో ఏ కాంప్లికేషన్స్ రావచ్చో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో కూడా అవే కాంప్లికేషన్స్ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను, కిడ్నీ ఆపరేషన్ చేసి పైలోప్లాస్టీ అని చేసి బ్లాక్ క్లియర్ చేస్తామని, దానికి 97 to 98% సక్సెస్ ఉంటుంది. సో అది ఓపెన్ సర్జరీ అయినా మినిమల్లీ ఇన్వేజివ్ అయినా మీకు ఒక 2 to 3% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. అది నోన్ కాంప్లికేషన్. సో ఇలా ఓపెన్ సర్జరీలో వచ్చే కాంప్లికేషన్స్ లాప్రోస్కోపీలో కూడా రావచ్చు. ఈ ఓపెన్ సర్జరీలో ఉన్నవి కాకుండా లాప్రోస్కోపీలో స్పెసిఫిక్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే రేర్గా జరుగుతుంటాయి. లక్కీగా మాకు ఇప్పటిదాకా జరగలేదు, రేర్గా జరుగుతూ ఉంటాయి. ఏమిటంటే ఇప్పుడు మనము పొట్ట ఓపెన్ చేయకుండా ఓ చిన్న హోల్ పెట్టి నేను ఫస్ట్ పోర్ట్ వేస్తాను కదా,
ఇప్పుడు 3 హోల్స్ పెట్టామనుకోండి, ఫస్ట్ హోల్ ఒకటి పెట్టాలి కదా. పెట్టినప్పుడు నేను ఐ హ్యావ్ టు ఎంటర్ ద అబ్డమిన్. ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్ తోటి అబ్డమిన్లో ఎంటర్ అవుతాను. ఆ ఎంటర్ అయినప్పుడు కొంత ఆ ఇంటెస్టైన్స్కి దేనికన్నా ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది ఓపెన్ చేసినప్పుడు కూడా ఉంటుంది, ఓపెన్ చేసినప్పుడు ఉంటుంది. లాప్రోస్కోపీలో కూడా ఆ చిన్న హోల్ నుంచి మనము ఒక ట్రోకార్ అని ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఎస్పెషలీ ఫస్ట్ ట్రోకార్ పెట్టేటప్పుడు ఆ ఛాన్స్ కొంచెం ఉంటుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి చాలా టెక్నిక్స్ ద్వారా మేము దాన్ని ఓవర్కమ్ చేసేసాం. నేను కొన్ని వేల ఆపరేషన్ చేశాను ఇప్పటిదాకా టచ్ వుడ్ మాకు రాలేదు ఆ కాంప్లికేషన్. బట్ ఇట్ ఈస్ ఎ నోన్ కాంప్లికేషన్, రిపోర్టెడ్ కాంప్లికేషన్. ఇంకొకటి, ఏ ఆపరేషన్ అయినా అడిక్వేట్ ట్రైనింగ్ ఎక్స్పర్టీస్ లేకుండా చేస్తే కాంప్లికేషన్లు వస్తాయి. సో దీనికి కూడా అడిక్వేట్ ట్రైనింగ్ ఎక్స్పర్టీస్ ఎక్వైర్ చేసి అవసరమైతే ముందు ఎక్స్పర్ట్స్ దగ్గర పని చేసి ఎక్స్పర్ట్స్ దగ్గర నేర్చుకుని అప్పుడు సొంతంగా చేయటం అనేది ఒక బెటర్ ఆప్షన్. సో అలా చేస్తే మేజర్ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేసి చాలా సేఫ్గా ఈ ఆపరేషన్ చేయొచ్చు. ఓకే, సో డాక్టర్ ఈ సర్జరీ అనంతరం అంటే పేరెంట్స్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలంటారు? ఫుడ్ విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా పెయిన్ మేనేజ్మెంట్. ముందు చెప్పినట్టమ్మా, పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఎస్పెషలీ ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో చాలా సింపుల్ అయిపోయింది. మినిమల్ పెయిన్ మేనేజ్మెంట్ తోటి వీ కెన్ మేక్ దీస్ చిల్డ్రన్ వెరీ కంఫర్టబుల్. ఓకే, పేరెంట్స్ వైపు నుంచి చాలా మినిమం. ఇప్పుడు ఓపెన్ సర్జరీ అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మనం కదిలితే వాడికి నొప్పి వేస్తుంది. వాడు కదిలితే పిల్లవాడు మనం ఎత్తుకోలేము వాడిని, ఎందుకంటే ఎత్తుకుంటే మళ్ళీ అక్కడ పొట్ట ప్రెస్ అవుతుంది. పొట్ట కాపీ మనం ఎత్తుకుంటే పొట్ట ప్రెస్ అయ్యి నొప్పి రావచ్చు. వేరాజ్ ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మేము డైరెక్ట్గా పేరెంట్స్ని వెంటనే ఎత్తేసుకోమని చెప్తాం, ఒళ్ళో పడుకోబెట్టుకోండి, భుజం మీద వేసేసుకోండి అని చెప్తాం, ఎందుకంటే అసలు అక్కడ నొప్పి పెట్టే గాయమే పెద్దగా లేదు అక్కడ. సో ఇదొక గ్రేట్ అడ్వాంటేజ్. అఫ్ కోర్స్ ఏ ఆపరేషన్ అయినా మనం లోపల, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ బయట 3 హోల్స్ చిన్న హోల్స్ ఏం కనిపించట్లేదు కదా అని చెప్పి లోపల సర్జరీ మైనర్ సర్జరీ అనుకోవడం తప్పు. లోపల సర్జరీ మేజర్ సర్జరీయే, బయట నుంచి ఓన్లీ చిన్న హోల్సే ఉన్నాయి కాబట్టి ఆ సర్జరీకి అవసరమైన జాగ్రత్తలు పొట్టకు దెబ్బ తగలకుండా చూసుకోవడం కానీ, ఇప్పుడు పిల్లలు పరిగెడుతూ పడిపోతారు, అలా దెబ్బ తగలకుండా కొద్ది రోజులు అవి మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇస్తాం. అంటే సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఆ కొన్ని డేస్ డిపెండ్స్ ఆన్ శరీర భాగం సర్జరీ, ఏ సర్జరీ అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందమ్మా. యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో 1 వీక్ తర్వాత పెద్ద మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఓకే, ఓన్లీ 1 వీక్ తర్వాత వీ అలౌ దెమ్ టు గో టు స్కూల్ ఆల్సో. స్కూల్ కూడా మేము అలౌ చేసేస్తాము. సో 1 వీక్ అయితే కొద్దిగా దెబ్బ తగలకుండా పొట్టకి జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఫుడ్ విషయానికి వస్తే మెజారిటీ అంటే మనం ఇంటెస్టైనల్ ఆపరేషన్ చేసి ఇంటెస్టైన్లో ఒక భాగం కట్ చేసి తీసేసి మళ్ళీ జాయిన్ చేసి అలా చేస్తే ఇంటెస్టైన్కి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి మనం ఫీడింగ్ ఇవ్వలేం కానీ వెంటనే. అదర్వైజ్ 90% ఆఫ్ దీస్ సర్జరీస్లో మనం ఎంత మేజర్ సర్జరీ చేసినా 4 గంటల తర్వాత మనం బేబీకి ఫీడింగ్ ఇచ్చేస్తాం. బ్రెస్ట్ ఫీడ్ అయితే బ్రెస్ట్ ఫీడ్, టాప్ ఫీడ్ అయితే టాప్ ఫీడ్ ఇచ్చేస్తాము. యూజువల్గా నెక్స్ట్ డే కల్లా బేబీ ఫుల్ ఫీడింగ్ మీద ఉంటుంది. ఓకే, అండ్ యాజ్ ఐ సెడ్ మెజారిటీ ఆఫ్ కేసెస్లో 48 అవర్స్లో డిశ్చార్జ్ చేసేస్తాం. ఈరోజు చేస్తే ఎల్లుండి డిశ్చార్జ్ చేసేస్తాం. ఫీడింగ్లో మేజర్ జాగ్రత్తలు ఏమి తీసుకోవాల్సిన అవసరం, ముందు చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది లాప్రోస్కోపీలో. కాబట్టి ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు పేరెంట్స్, పప్పులు అవి పెట్టకూడదా అని చెప్పి. అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. పాలిచ్చే తల్లి పాలు బేబీ ఫీడింగ్ చేస్తుంటే తల్లి నార్మల్ డైట్ తీసుకోవచ్చు. మామూలుగా డైట్ తీసుకున్న బేబీ అయితే నా ఫుడ్, కొంచెం పెద్ద పిల్ల అయితే పిల్లాడైతే నార్మల్ డైట్ తీసుకోవచ్చు. ఏ రెస్ట్రిక్షన్స్ మేజర్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే, సో సార్ సర్జరీ అనంతరం 1 వీక్ తర్వాత ఇంకా నార్మల్ రెస్ట్రిక్షన్స్ లేకుండా నార్మల్గా ఉన్నా సరే చెకప్కి ఏమన్నా మళ్ళీ రావాల్సిన అవసరం ఉంటుందా డాక్టర్? మళ్ళీ ఏమన్నా మీరు ఇంటర్నల్గా చెక్ చేస్తారా? కరెక్ట్, చెకప్కి రావడం అనేది వాళ్ళకి మనం దేనికోసం ఆపరేషన్ చేసామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా అంటే నేను చేసే వన్ ఆఫ్ ద కామనెస్ట్ ఆపరేషన్స్ ఈ కిడ్నీ బ్లాక్ కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నాను నేను. సో ఈ పైలోప్లాస్టీ ఆపరేషన్ చేశాక జనరల్గా మనం లోపల ఒక స్టెంట్ అనేది పెడతాము. సో డిశ్చార్జ్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత, అంటే 1 వీక్ అయిపోయాక మళ్ళీ 1 మంత్ తర్వాత పిలిచి ఆ స్టెంట్ తీసేయాల్సి ఉంటుంది. అంటే ఆ స్టిచెస్ మీద ప్రెషర్ పడకుండా స్టెంట్ ద్వారా యూరిన్ డ్రైన్ అవుతుంది. ఓకే, అది తీసేస్తాము. దాని తర్వాత మళ్ళీ 2 to 3 months తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కిడ్నీ వాపు తగ్గిందా లేదా, ఎంత తగ్గింది ఇది చెక్ చేసుకుంటాము. 6 months తర్వాత కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందని ఈసీ స్కాన్ అని అది చేస్తాము. అంతే, ఏదైనా ఎక్స్టర్నల్ ఇంకా అంతే
ఇంటర్నల్గా చేసేది ఏముంటుంది, ఇంకా ఇంటర్నల్గా మళ్ళీ ఎండోస్కోపీలు చేసి మళ్ళీ ల్యాప్రోస్కోపీలు చేసేది ఏముంటుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ టెస్ట్. అంటే మనం ఆపరేషన్ ముందు ఏ పరీక్షలు చేసి ఈ ప్రాబ్లం ఉందని నిర్ధారించుకున్నామో అదే పరీక్షలు ఆపరేషన్ తర్వాత 3 months to 6 months తర్వాత చేసి బ్లాక్ క్లియర్ అయిపోయిందని కూడా నిర్ధారించుకుంటాం. ఓకే, అంతే. ఎస్. అండ్ డాక్టర్, రీసెంట్ డేస్లో ఈ అడల్ట్స్కి చేసే సర్జరీస్లో ఎక్కువగా వింటుంది రోబోటిక్ సర్జరీ, సో కీ రోల్ పోషిస్తుంది అని వింటూ ఉన్నాం. అవును. సో అలా చూస్తే ఈ మినిమల్ ఇన్వేజివ్ పీడియాట్రిక్స్లో కూడా దాని పాత్ర. రోబోటిక్ సర్జరీ కూడా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ కిందకే వస్తుంది. ఓకే. రోబోటిక్ సర్జరీ అంటే ఏం లేదమ్మా, చాలా ఇది మళ్ళీ మంచి క్వశ్చన్ అడిగింది. ఎందుకంటే ఇది ఒక పెద్ద అపోహ ప్రజల్లో ఉంది. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ విషయం తెలియదు. యాక్చువల్గా అది రోబోటిక్ సర్జరీ కాదు, ఆ మాట వాడకూడదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ ఆపరేషన్ చేస్తుంది అనుకుంటారు చాలామంది. అవును డాక్టర్. అంటే ఇప్పుడు మనకి సాధారణంగా నాకు కూడా మీరు ఒక చిన్న ఫైన్ జాబ్ ఒకటి చేయాలనుకోండి, ఫైన్ జాబ్. ఆ ఫైన్ జాబ్ ఒక మనిషి చేసే కంటే ఒక మెషిన్ చేస్తే దానికి ఎక్కువ ప్రెసిషన్ ఉంటుంది. ఆ మెషిన్ మనిషి చేసే తప్పులు మెషిన్ చేయకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అనే జనరల్ ఫీలింగ్ మనుషుల్లో ఉంది, నాకు కూడా ఉంటుంది అది. కానీ సోకాల్డ్ రోబోటిక్ సర్జరీలో రోబోట్ అనేది ఆపరేషన్ చెయ్యదు. అవును, డాక్టర్సే చేస్తారు. నా చేతిలో కత్తింది అనుకో, నైఫ్, నేను నైఫ్తో ఆపరేషన్ చేస్తే నైఫ్ ఈజ్ నాట్ డూయింగ్ ద సర్జరీ, నేను చేస్తున్నాను. అవును. సో నా చేతిలో నైఫ్ ఎలాగో లేదా లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్ ఎలాగో రోబోట్ కూడా అలాగే. సో యాక్చువల్లీ దీని పేరు రోబోట్ అసిస్టెడ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. అంటే మనము లాప్రోస్కోపీ ద్వారా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, ఇదే ఆపరేషన్ని రాబర్ట్ హెల్ప్ తీసుకుని సర్జన్ చేస్తాడు. సో ఆపరేషన్ చేసేది సర్జనే, అవును, రోబోట్ కాదు. సర్జన్ కదలకపోతే రోబోట్ కదలను కూడా కదలదు. అవును. ఇట్స్ ఎ మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. అంటే సర్జన్ ఇస్ ద మాస్టర్, రోబోట్ ఇస్ ద స్లేవ్, బానిస. సో రోబోటిక్ సర్జరీ అనేది తప్పు. ఇట్స్ ఎ రోబోట్ అసిస్టెడ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏమిటి అంటే, మామూలుగా ఒక సర్జన్ వెళ్ళలేని భాగాల్లోకి ఆ రోబోటిక్ ఆర్మ్స్ వెళ్తాయి. యాక్చువల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి ఆపరేషన్గా అమెరికాలో ఇది ఫేమస్ అయింది. దాని తర్వాత మిగతా వాటికి కూడా తీసుకొచ్చారు. సర్జన్కి గొప్ప అడ్వాంటేజ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను లాప్రోస్కోపీ నేర్చుకోవడానికి అహోరాత్రాలు శ్రమించాను, మామూలుగా రాదు ఇది. రోబోట్కి అంత శ్రమించక్కర్లా. ఎందుకంటే నేను ఓపెన్ సర్జరీ చేసినట్టు మూమెంట్స్ చేస్తే రోబోట్ ఆ మూమెంట్స్ లోపల చేసేస్తుంది. సో ఒక సర్జన్ లాప్రోస్కోపీ ఆ టెక్నిక్స్ ఆ స్కిల్ అక్వైర్ చేయడానికి కష్టపడక్కర్లేదు రోబోట్ సహాయంతో చేస్తే. కానీ ప్రస్తుతానికి పిల్లల్లో ఇది ఇంకా పాపులర్ అవ్వలేదు. ఎందుకు అంటే మనము అడల్ట్స్లో వాడే ఇన్స్ట్రుమెంట్సే పిల్లల్లో కూడా వాడుతున్నాం రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీకి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, నేను లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ చిన్న పిల్లల్లో ఒక 5 mm టెలిస్కోప్, 2 3.5 mm ఇన్స్ట్రుమెంట్స్తో చేసేస్తాను. ఇదే మీరు రోబోట్తో చేయాలంటే 8 నుంచి 12 mm ఇన్స్ట్రుమెంట్లు 3 వాడాలి. అసలు 3 mm కాదు, 5 mm ఇన్స్ట్రుమెంట్స్ కూడా రోబోట్లో లేవు. సో మీరు అడల్ట్స్కి వాడే పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ పిల్లల్లో మనం వాడుతున్నాం. ఎందుకంటే రోబోట్ తయారు చేసే కంపెనీలు వాళ్ళకి ఇది బెనిఫిట్ లేదు చిన్న ఇన్స్ట్రుమెంట్ తయారు చేయటం వల్ల. అందుకని వాళ్ళు అడల్ట్ ఇన్స్ట్రుమెంట్లే ప్రస్తుతానికి, రేపు మారచ్చు. 2, ఈ రోజున రోబోట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇప్పుడు ఇండియన్ రోబోట్స్ కొన్ని వస్తున్నాయి, దానివల్ల ఎక్స్పెన్స్ తగ్గుతుంది అనుకోండి. సో అల్టిమేట్లీ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ ఈజ్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. బట్ పిల్లల్లో అది బాగా ముందుకు రావాలి అంటే మాలాంటి, ఇప్పుడు నన్ను అడుగుతారనుకోండి పేరెంట్స్, నేను ఎందుకు రోబోటిక్ చేస్తాను, నాకు అడ్వాంటేజ్ ఏంటి? నాకు లేదు, బేబీకి కూడా అడ్వాంటేజ్ లేదు. ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ మచ్ బిగ్గర్ ఇన్స్ట్రుమెంట్స్. నాకు గనక లాప్రోస్కోపిక్ సర్జరీ స్కిల్స్ లేకపోతే అప్పుడు నేను రోబోట్ అసిస్టెంట్స్ తోటి ఆ సర్జరీ చేయొచ్చు. కరెక్ట్, నాకు ఉన్నాయి కదా స్కిల్స్. కాబట్టి నేను చిన్న చిన్న హోల్స్ తోటి చేసే ఆపరేషన్ ఇంకా పెద్ద పెద్ద హోల్స్ పెట్టి ఎందుకు చేయాలి? కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్లో ఇట్ ఈస్ యూస్ఫుల్ డెఫినెట్లీ. బట్ రెగ్యులర్ ఆపరేషన్స్లో ప్రస్తుతానికి పిల్లల్లో రోబోట్ యూజ్ అంత ఎక్కువగా లేదు. ఐఎమ్ షూర్ ఫ్యూచర్లో వస్తుంది. యాజ్ ఐ సెడ్, రోబోటిక్స్ ఈజ్ ద ఫ్యూచర్, బట్ ఇట్ విల్ ప్రాబ్లీ టేక్ సమ్ టైమ్. ఆ ఇన్స్ట్రుమెంట్లు చిన్నవి రావాలి, ప్లస్ కాస్ట్ కూడా కొంచెం తగ్గాలి. రైట్.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అవేర్నెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్.